హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునక్కాడ సాంబార్. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా, కాయగూరలు ఎక్కువేమీ లేకుండా ములక్కాడలు ఒక్కటి ఉంటే సరిపోతుంది. మునక్కాడతో సాంబార్ చాలా చిక్కగా ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో వడ్డించే అంత టేస్టీ సాంబార్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ములక్కాడ సాంబార్ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ ఒక్క సాంబార్ చేసి పెట్టుకున్నట్లయితే ఎంత అన్నానైనా తినేయచ్చు. అలాంటి టేస్టీ ములక్కాడ సాంబార్ ఏ విధంగా తయారు చేయాలంటే, ముందుగా సాంబార్ తయారు చేసుకోవడం కోసం పప్పుని ఉడికించుకుని తీసుకోవాలి. ముందే పప్పు పెట్టుకుంటే సాంబార్ని చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పుని వేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులోకి 2 టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని పప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిపోయాక కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించి తీసుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయాక దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా చేసుకోవచ్చు. లేకపోతే కనుక గరిటెతో బాగా మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ తయారు చేసుకుందాం. మీరు ఏ గిన్నెలో అయితే సాంబార్ తయారు చేసుకుంటారో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 ములక్కాడలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ములక్కాడలు కాస్త మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ములక్కాడలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మరి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ములక్కాడ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ములక్కాడ బాగా ఉడికాక ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని అందులోకి 4 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని చింతపండు రసాన్ని మరిగించుకోవాలి. చింతపండు రసం బాగా మరిగిపోయాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునంతటిని వేసేసుకోవాలి. పప్పు వేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకుని పప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా సాంబార్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకుంటే ములక్కాడ సాంబార్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మరిగించుకున్న సాంబార్కి ఇప్పుడు మనం పోపు పెట్టి తీసుకుందాం. ఇప్పుడు సాంబార్ తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని వేరొక గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 4 ఎల్లుల్లిపాయ రేకులను చెదగట్టుకుని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ రేకులు బాగా ఫ్రై చేసుకుంటే ఈ సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలను దోరగా ఫ్రై చేసుకున్నాక మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని బాగా కలుపుకొని మరుగుతున్న సాంబార్లోకి ఈ పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ పోపు అంతటిని వేసుకుని మరొక నిమిషం పాటు సాంబార్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కగా పెళ్ళిళ్ళ స్టైల్లో ఉండే సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. మునక్కాడ సాంబార్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం భవ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.